జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. వార్డుల డీలిమిటేషన్ పై సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ సుజాత, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. నగరంలో డివిజన్లను 150 నుంచి 300 డివిజన్లకు పెంచడం మీద ఇటు సభ్యులు కావచ్చు, ఎక్స్-అఫీషియో సభ్యులంతా తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేపటి వరకే అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువు ఉండడంతో ఈరోజు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశమైంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో 150 వార్డులను 300కు పెంచడంలో గల కారణాలు ఏంటనేది ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనేది సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రాతిపాదికన వార్డుల విభజన జరిగింది, వార్డుల విభజన కంటే ముందు శివారు మున్సిపాలిటీ ప్రాంతాల విలీనం అనేది సవ్యంగా జరిగిందా లేదా అనేది ఒక ప్రశ్నగా సభ్యులంతా కూడా సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన చేస్తున్నారా, లేక సరిహద్దుల గుర్తింపు ఏ విధంగా ఉంది, వార్డులకు సంబంధించినటువంటి పేర్ల మార్పు ఏంటి, ఇలా రకరకాల అభ్యంతరాలను నిన్నటి వరకు దాదాపు 4,000కు పైగా వచ్చాయి. ఈరోజు సమావేశంలో కూడా ఇటు కార్పొరేట్లతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యులు కూడా కీలకమైనటువంటి అంశాలను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాక పూర్తి స్థాయిలో అన్నీ చర్చించిన తర్వాతే డివిజన్ల పునర్విభజన చేయాలి. దానివల్ల అక్కడటువంటి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది, లేదంటే తీరని అన్యాయం జరుగుతుంది. ఇటు భౌగోళికంగా కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, లేదంటే అభివృద్ధి విషయంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తప్పిదాన్ని, ఈ చారిత్రక తీసుకునేటువంటి ఈ నిర్ణయంలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని చెప్పేసి సభ్యులంతా కూడా సభ దృష్టి తీసుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ కావచ్చు, ప్రతి ఎక్స్-అఫీషియో సభ్యులంతా కూడా ఈ నిర్ణయాన్ని ఏదైతే ఉందో ఎక్కడ తప్పులు దొరలకుండా ప్రభుత్వం దీన్ని సముచితంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఒక స్పష్టమైనటువంటి విధానంలో డివిజన్ల పునర్విభజన జరగాలని చెప్పేసి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ వాదన ఒకలాగా ఉంది, బీజేపీ వాదన ఒకలాగా ఉంది, ఎంఐఎం వాదన ఒకలాగా ఉంది. కాంగ్రెస్ దీన్ని సమర్థిస్తూ తమ అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి కూడా సభ దృష్టిలో, మేయర్ దృష్టిలో తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాదనను గట్టిగా వినిపించారు. ఆర్టికల్ 5 ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా ఇది జరుగుతుంది. ఆర్టికల్ 5 ప్రకారం చేయాలంటే ప్రస్తుతం ఉన్న జనాభా 1,34,00,000 ఉంది, దాన్ని 300గా చేశారు. ఇంటూ చేస్తే సమాన ప్రాతిపదికన వార్డులలో జనాభా ప్రాతిపదికన విభజించాల్సిన ఉండగా అది సవ్యంగా జరగడం లేదు, అశాస్త్రీయంగా జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ కూడా వాదిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎక్స్-అఫీషియో సభ్యులైనటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు. వివేక్ గారు, సభలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది 150 డివిజన్లది కాదు, చారిత్రక నగరానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కాబట్టి బీఆర్ఎస్ దీని మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది, అభిప్రాయాలను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది? ఇది చారిత్రక నిర్ణయం కాదు, అనుమరాహిత్యంతో తీసుకునే నిర్ణయం ఇది. ఇలాంటి అంటే శాస్త్రీయ పద్ధతిలో దీనిపైన ఎలాంటి అధ్యయనం లేకుండా, దీనిపైన ఎలాంటి స్టడీ చేయకుండా ఇది తొందరపాటు చర్యల భాగంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే తప్ప ఇంకోటి కాదు. ఉదాహరణ వాళ్ళే చెప్తారు, తొందరపాటుగా ఎందుకు చేస్తున్నామంటే జనవరి 1 నుంచి సెన్సస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ ఇది స్టార్ట్ అయితే 2 సంవత్సరాలకి డీలిమిటేషన్ చేయలేం కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి వారే అధికారులు చెప్తా ఉంటారు. అంటే ఎంత శుద్ధ తప్పు, ఎంత తప్పుడు పద్ధతిని ఆచరిస్తారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అసలు చాలా క్లియర్గా ఈ యొక్క శివారులో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీని కలపమన్నది ఎవరు, మీరు అసలు అడిగింది ఎవరు, ఇంకా కూడా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకొచ్చి నువ్వు కార్పొరేషన్లు చేస్తా అంటే ఎట్లా, నీకు ఏం రీజన్ ఉంది దీనిపైన ఆ సమాధానం ఏముంది ప్రభుత్వం దగ్గర? ఇదే అంశం పట్ల గతంలో మేము అసెంబ్లీలో చర్చించబడినప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర ఇలాంటి ఆలోచన ఏం లేదని చెప్పి దాటివేసే ధోరణిలో ప్రయత్నం చేసింది. ఈరోజు హుటాహుటిన గత వారం 15 రోజుల నుంచి కూడా ఈ యొక్క అంతా కూడా ఆర్భాటాలు చేసుకుంటూ తొందర బాధరగా నిర్ణయాలు తీసుకొని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నిర్ణయం ఏంటంటే ప్రజలకు శాపంగా మారబోతుంది, హైదరాబాద్ నగర ప్రజలకి, శివారు ప్రాంతాల ప్రజలకి. ఎందుకంటే మొత్తం యావత్ భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో తీసుకున్నట్టయితే కూడా ఇంత 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి నగరం ఇక్కడ లేదు. నీకు ఎక్కడున్నా నీకు మన భారతదేశంలో లేదు, హైదరాబాద్ నగరంలో కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈరోజు ముంబై లాంటి నగరంలో కూడా అక్కడ 9 మున్సిపల్ కార్పొరేషన్స్ దాని యొక్క పరిధిలో ఉంటే, ఏది మన మెట్రోపాలిస్ పరిధిలో ఉంటే, బయట ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఇంకా 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అక్కడ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మరి ఎందుకు తొందరపడుతూ ఉన్నారు, ఎక్కడ చూసి పెడుతున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, ఎవరు లాభం కోసం చేస్తున్నారు, ఏం దీనిపైన ఏమైనా కుట్ర నడుస్తుందా, ఏం దండుకోవడానికి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు టోక్యో లాంటి నగరమే 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది. మన యొక్క న్యూయార్క్ నగరమే 880 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది. నువ్వు 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని, గ్రేటర్ హైదరాబాద్ తీసుకుపోయి 2,000 స్క్వేర్ కిలోమీటర్లు చేసి ఎవరు ఉద్ధరించడానికి చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. డీలిమిటేషన్స్ ప్రక్రియ తప్పి, దీని మర్జర్ తప్పి
21 నవంబర్కి నోటిఫికేషన్ ఇచ్చి ఒక మెమో ఇచ్చేసి 20 తారీఖున గెజెట్ నోటిఫికేషన్ చేస్తావు. నీకు డీటెయిల్స్ స్టడీ ఎక్కడ, రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ఎవరిని అడిగి చేస్తూ ఉన్నావు ఇదంతా. కాబట్టి ప్రజలకు శాపంగా మారబోతోంది ఇది. శివారులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రేట్ హైదరాబాద్ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా శివారులో ఉన్న మున్సిపాలిటీని తీసుకొచ్చి గ్రేట్ హైదరాబాద్ కలిపి అప్పుడు ప్రజలకు నరకయాతన అనుభవించినట్టు చేసినప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ఇలాంటి మౌలికమైన సదుపాయాలు లేవారు. 12 మున్సిపాలిటీలు తీసుకొచ్చి గ్రేట్ హైదరాబాద్ కలిపారు. అప్పుడున్నటువంటి 175 స్క్వేర్ కిలోమీటర్ నుండి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాలను కలిపి మౌలికమైన సదుపాయాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 2016లో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో తాగునీరు వచ్చిందండి. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థలు లేవు. ఈ శివారు ప్రాంతాలను తీసుకొచ్చి కేవలం డబ్బులు రాబట్టుకోవడానికి, ఎంసీహెచ్కి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున మన నిధులు రాబట్టడానికి, వాటి ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ యొక్క బడ్జెట్ పెంచుకోవడానికి, చూపెట్టుకోవడానికే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం చేయడం కాదు. మీ పార్టీ ఓటింగ్ జరగాలి, దీని మీద స్పష్టమైనటువంటి ఓటింగ్ జరగాలి, 2 రోజులు కావాలి, 4 రోజులు కూడా చర్చ జరగాలని చెప్పేసి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఓటింగ్ దీనికి సాధ్యమవుతుందా? ఓటింగ్లో దీనికి ఆమోదం తెలుపుతారంటారా? ఒకటి, దీంట్లో ఈ ప్రభుత్వము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా తప్పుడు విధానాలను అనుసరిస్తూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే వారికి అనుభవం లేదు. ముఖ్యమంత్రి గారు గతంలో పనిచేసినటువంటి దాఖలాలు, గత మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారికి ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి వారికి అనుభవం అయితే కనపడుతుంది. ఈ సమావేశం అనేది ముందు జరగాల. ప్రభుత్వం ఈ రకంగా విలీనం చేయబోతోంది, మెర్జర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తోంది, డిలిమిటేషన్ చేయబోతోంది అని చెప్పి ఆల్ పార్టీ కన్సల్టేషన్ పెట్టాలా. ఇక్కడ గతంలో అయినప్పుడు ప్రతి ఒక్కరు తీసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ అక్రాస్ ది పార్టీ లైన్, మీరు అంటున్నట్టుగా ఏదో బీజేపీయో బీఆర్ఎస్ఓ ఏదో ఎంఐఎం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా దీని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి క్లియర్గా చెప్తా ఉన్నారు, కరెక్ట్ ప్రొసీజర్ లేదని చెప్పేసి వారికి సంబంధించి వారి పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు, చెప్పకనే చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదో కూర్చొని ఏదో ఒక సీజీజీకి చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం, గూగుల్లో మేము మార్క్ చేసేస్తాం, మీరు దాన్ని అనుసరించాలని చెప్తే పద్ధతి కాదు. ఎస్, మేము ఓటింగ్ అడుగుతున్నాం, ఎందుకంటే మా రైట్. కాబట్టి దీనిపైన నిర్ణయం ఏకపక్ష నిర్ణయం ఉండకూడదు. అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయం చెప్పాలా. ప్రభుత్వం కూడా డీటెయిల్ స్టడీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. మీరు దీనిపైన మొత్తం అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది కార్పొరేషన్కి. అది కూడా మేయర్ గారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మేయర్ గారు కూడా తెలియదంటే ఇది. ఆమె క్లియర్గా ఫస్ట్ అవర్లో చెప్పింది, నాకు కూడా నాలెడ్జ్కి లేదని చెప్పేసి. అంటే 21 తారీఖున చేసినటువంటి మెమో తెలియదు, 25 తారీఖున తీసుకొచ్చేటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ తెలియదు, తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ నగరం పైన రుద్ది, కార్పొరేషన్ పైన రుద్ది ఈ యొక్క బుల్డోస్ పద్ధతిని ఈ ప్రభుత్వం అనుసరించి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక తీరే రకంగా ఉందంటే నియంతృత్వ ధోరణిలో వ్యవస్తున్నారు. ఎక్కడ ప్రజాపాలన, ఇక్కడ పాలన. ఈరోజు ఎక్కడో జూబ్లీస్లో మహల్లో కూర్చొని, భవనంలో కూర్చొని ఇష్టానుసారి నిర్ణయం తీసుకుంటా అంటే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందంటారు. డివిజన్ల పునర్విభజనని, మెర్జర్ ప్రాసెసే వ్యతిరేకిస్తున్నాము. డీలిమిటేషన్ పూర్తి అశాస్త్రీయ పద్ధతిలో జరిగింది, పూర్తిగా ఇంప్రాక్టికల్గా ఉన్నది. మీకు సమానంగా జరగాల్సినటువంటి డిలిమిటేషన్ ఇష్టానుసారం జరిగింది అంటున్నాం. అసలు మెర్జరే తప్పంటున్నాం కదా. లేటెడ్ 27 మున్సిపాలిటీస్ యాజ్ ఇట్ ఈస్. అవి దాని యొక్క సెల్ఫ్ సస్టైన్ కానివ్వండి, అక్కడ డెవలప్ కానివ్వండి, అక్కడ నేచర్ మారనియండి, దాని తర్వాత సపరేట్ కార్పొరేషన్ చేయాలి బాగుండు. కానీ యూనిఫైడ్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ప్రపంచంలో లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దేసి ప్రజలకు శాపంగా మారుతానంటే మాత్రం ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉంటాయి. ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, సీనియర్లు ఎక్స్పర్ట్స్ ఒక సూచనలు సలహాలు తీసుకోవాలి, దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలా. ఇట్లా కలబడేది రాత్రి నాకు మెస్సీతో ఫోటో దిగాలి, నేను గోల్డ్ సబ్మిట్ పెడతా, నేను ఇష్టమంటే 300 డివిజన్ చేసుకుంటా అంటే నడవది. ఇది ప్రజాస్వామ్యంలో అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ, అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేస్తారు. కాబట్టి దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. విలీన ప్రక్రియను పూర్తిగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఇది ఒక ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా 300 డివిజన్ల పునర్విభజన సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది, ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాము, ఏ ప్రాతిపదికన తీసుకున్నాము అనేది కూడా సభలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అందినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించేందుకు ఒక 5 సభ్యులతో జోనల్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి రేపటిలోగా పూర్తిగా వచ్చినటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయబోతున్నాం. దాని ఆధారంగానే తుది నోటిఫికేషన్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు సంబంధించి ఒక మహానగరంగా ఆవిష్కృతం అవ్వడానికి అవసరమైన
300 డివిజన్ల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయిలో తుది నివేదిక ఇవ్వడానికి రేపటి వరకు గడువు ఉన్నందున ఆ అభ్యంతరాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నట్లుగా జిహెచ్ఎంసీ కమిషనర్ సభలో స్పష్టం చేయడం జరిగింది. ఇంకా సభ కొనసాగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్కి సంబంధించినటువంటి అభ్యంతరాలన్నీ తీసుకున్న తర్వాతనే సభ ముగిస్తామని చెప్పేసి మేయర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే సభలో కాస్త ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసేటువంటి క్రమంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ సభ పూర్తిలో ప్రతి అభ్యంతర డివిజన్లకు సంబంధించిన ప్రతి అభ్యంతరాన్ని తీసుకునేందుకు సభ కొనసాగిస్తామని మేయర్ ప్రకటించడం జరిగింది. ఓటు స్టూడియో.